ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. 3 రాజధానుల పేరు కాలయాపన చేశారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. అడుగడుగునా వైసీపీ ప్రభుత్వ స్కాములు బయటపడుతున్నాయని బాలకృష్ణ విమర్శించారు. ఎన్నికల ముందేమో జాబ్ క్యాలెండర్ లాగా మనం క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం వీళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా పంచిన పాప అనుకోలేదు. ఇవాళ మళ్ళీ మెగా డిఎస్సి ఇవాళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నాను. ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్లప్పుడు వాటిని మనము సుమారు 2786 ఇళ్ళు మనకి హిందూపూర్కి శాంక్షన్ కావడం ఇక్కడ కొట్టిపోయిన, అలాగే సుమారుగా ఒక 1586 ఇళ్ళు బేస్మెంట్ లెవెల్, మిగతా ఏదైతే మిగిలిన 1200 ఇళ్ళు 1200 పూర్తయినాయి. 80% పూర్తయింది. అది ఇంకో 6 నెలల్లో పూర్తి చేస్తాం. తమిళ కొద్దీ ఏదో తీగలాగితే డొంక కదిలిందని ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి ఏదో ఎంగిలిమెంట్లో దాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక